ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చాలా ఏళ్ల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫంక్షన్ కు వచ్చిన అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అంటూ నినదించారు. మెగాస్టార్ నోట జై జనసేన అని రావడం ఇదే తొలిసారి. నాటి ప్రజారాజ్య పార్టీని రూపాంతరం చెంది జనసేనగా మారింది అని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. 2008 ఆగస్టు 26న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకున్నారు. ఆ తరువాత ఆగస్టు 2011లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లైలా. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజుతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ చిరంజీవిపై వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఎదగాలనే తన కోరికను కరాటే రాజు తన దగ్గర ప్రస్తావించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. దాంతో ప్రజారాజ్యం తరపున అవకాశం ఇచ్చామని, కానీ అప్పట్లో పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని చిరంజీవి చెప్పారు. మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.